బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీని డీకోడ్ చేయడానికి రూపొందించబడిన మాలా అవేర్నెస్ వీడియో సిరీస్తో చట్టపరమైన ఆవిష్కరణను ప్రారంభించండి. ప్రతి సెషన్ చట్టపరమైన అవగాహన యొక్క కొత్త పొరను విప్పుతుంది, మీ జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. ఈరోజు మనము మరొక ఐపీసీ సెక్షన్ నేర్చుకోవడం ద్వారా ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 90 భయం లేదా అపోహతో ఇచ్చిన సమ్మతి. ఐపీసీ సెక్షన్ 90 ఇలా పేర్కొంది: గాయం భయంతో లేదా వాస్తవం యొక్క తప్పుడు అభిప్రాయంతో ఒక వ్యక్తి సమ్మతిని ఇచ్చినట్లయితే మరియు ఆ చర్య చేస్తున్న వ్యక్తికి తెలిసిన లేదా కారణం ఉంటే సమ్మతి అనేది ఈ కోడ్లోని ఏదైనా సెక్షన్ ద్వారా ఉద్దేశించిన సమ్మతి కాదు. అటువంటి భయం లేదా దురభిప్రాయం ఫలితంగా సమ్మతి ఇవ్వబడిందని నమ్మడం లేదా పిచ్చి వ్యక్తి యొక్క సమ్మతి. మానసిక స్థితి సరిగా లేకపోవడం లేదా మత్తు కారణంగా స్వభావం మరియు పర్యవసానాలను అర్థం చేసుకోలేని వ్యక్తి సమ్మతి ఇచ్చినట్లయితే అతను తన సమ్మతిని ఇచ్చేది లేదా 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి సమ్మతిని ఇచ్చినట్లయితే సందర్భం నుండి విరుద్ధంగా కనిపిస్తే తప్ప. వివరణాత్మక వివరణ 1. సందర్భోచిత పరిచయం. ఐపీసీ సెక్షన్ 90 కోడ్ యొక్క వివిధ నిబంధనల సందర్భంలో చెల్లుబాటు అయ్యే సమ్మతి యొక్క సరిహద్దులను నిర్దేశిస్తుంది. సమ్మతి చెల్లనిదిగా మార్చబడే పరిస్థితులను ఇది స్పష్టంగా గుర్తిస్తుంది. ఇచ్చిన సమ్మతి యొక్క నాణ్యత మరియు షరతులను నొక్కి చెబుతుంది. 2. నిబంధన యొక్క సారాంశం. సెక్షన్ 90 యొక్క ముఖ్యాంశం సమ్మతి చెల్లుబాటు కావాలంటే ఎటువంటి ఒత్తిడి, దురభిప్రాయం లేదా అసమర్థత లేకుండా ఉచితంగా ఇవ్వాలనే సూత్రం చుట్టూ తిరుగుతుంది. 3. గాయం భయం. గాయం భయంతో ఇచ్చినట్లయితే సమ్మతి చెల్లదు. బెదిరింపు లేదా ఒత్తిడితో చేసిన ఏదైనా నిర్ణయం లేదా ఒప్పందం నిజమైనది కాదని మరియు చెల్లుబాటు అయ్యే సమ్మతిగా పరిగణించబడదని ఈ నిబంధన గుర్తిస్తుంది. 4. వాస్తవం యొక్క తప్పుడు అభిప్రాయం. తప్పుడు అభిప్రాయం లేదా పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకోవడంతో ఇచ్చిన సమ్మతి చెల్లదని భావించబడుతుంది. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పూర్తి అవగాహన మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. 5. నటుడి జ్ఞానం. మొదటి 2 షరతులలో సమ్మతి చెల్లుబాటు కాకుండా ఉండాలంటే సమ్మతి భయం లేదా దురభిప్రాయం వల్ల ప్రభావితమైందని చట్టం చేస్తున్న వ్యక్తి తెలుసుకోవడం లేదా నమ్మడానికి సహేతుకమైన ఆధారాలు ఉండటం చాలా అవసరం. 6. మానసిక స్థితి సరిగా లేని లేదా మత్తులో ఉన్నవారి సమ్మతి. మానసిక అస్థిరత లేదా మత్తు కారణంగా చర్య యొక్క స్వభావం మరియు చిక్కులను అర్థం చేసుకోలేని వ్యక్తుల నుండి సమ్మతి చెల్లదు. అటువంటి వ్యక్తులు సమాచారం మరియు స్వచ్ఛంద సమ్మతిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చని చట్టం అంగీకరిస్తుంది. 7. వయస్సు ఒక కారకంగా సూచించకపోతే 12 ఏళ్లలోపు వ్యక్తి ఇచ్చిన సమ్మతి చెల్లదని కూడా సెక్షన్ పేర్కొంది. పిల్లలు వారి వయస్సు మరియు అవగాహన కారణంగా వారి నిర్ణయాల యొక్క చిక్కులను పూర్తిగా గ్రహించలేరు, అందువల్ల చట్టం వారి ప్రయోజనాలను కాపాడుతుంది. 8. చట్టపరమైన చిక్కులు. దాడి, మోసం లేదా వైద్య విధానాలు వంటి సందర్భాల్లో సమ్మతి యొక్క చెల్లుబాటు ప్రధాన సమస్యగా మారిన సందర్భాల్లో సెక్షన్ 90ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. సమ్మతి నిజమైనదా లేదా బాహ్య కారకాలచే ప్రభావితమైందా అని నిర్ణయించడంలో ఈ నిబంధన కోర్టుకు సహకరిస్తుంది. 9. ఇతర న్యాయ వ్యవస్థలతో పోలిక. సమ్మతి ఉచితం, సమాచారం మరియు స్వచ్ఛందంగా ఉండాలి అనే సూత్రం యొక్క సార్వత్రికతను నొక్కిచెప్పే ఇతర న్యాయ వ్యవస్థలలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. 10. నిజ జీవిత అప్లికేషన్. వాస్తవ ప్రపంచ దృశ్యాల సందర్భంలో సెక్షన్ 90 కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు లైంగిక వేధింపుల ఆరోపణ కేసుల్లో బాధితుడు సమ్మతిని ఇచ్చాడో లేదో మరియు దానిని అందించిన షరతులను నిర్ణయించడం చాలా కీలకం. ఈ విభాగం నిజమైన సమ్మతి మరియు ఒత్తిడి, దురభిప్రాయం లేదా అసమర్థతతో పొందిన వాటి మధ్య వివేచనలో సహాయపడుతుంది.
ముగింపు ఐపీసీలోని సెక్షన్ 90 కీలకమైన చట్టపరమైన సూత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. సమ్మతి చెల్లుబాటు కావాలంటే అది ఎలాంటి బాహ్య ప్రభావం లేదా అసమర్థత లేకుండా ఉచితంగా ఇవ్వాలి. సమ్మతి రాజీపడే పరిస్థితులను గుర్తించడం ద్వారా వ్యక్తిగత ఎంపిక మరియు స్వయం ప్రతిపత్తి యొక్క పవిత్రతను ఈ నిబంధన సమర్థిస్తుంది. వ్యక్తులు వారి నిజమైన ఒప్పందం లేకుండా చేసే చర్యల నుండి రక్షించబడతారని నిర్ధారిస్తుంది. వ్యక్తిగత హక్కులను పరిరక్షించడానికి మరియు ప్రతి వ్యక్తి యొక్క నిర్ణయం గౌరవించబడుతుందని మరియు అవకతవకలు జరగకుండా చూసేందుకు న్యాయ వ్యవస్థ యొక్క నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता आईपीसी को समझने के लिए डिजाइन की गई हमारी कानून जागरूकता वीडियो श्रृंखला के साथ कानूनी खोज शुरू करें। प्रत्येक सत्र कानूनी समझ की एक नई परत खोलता है जिससे आपका ज्ञान समृद्ध होता है। आज हम आईपीसी की एक और धारा को सीखकर इस यात्रा को जारी रखते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 90। आईपीसी की धारा 90 में कहा गया है कि सहमति डर या गलतफहमी के तहत दी गई है। सहमति ऐसी सहमति नहीं है जैसा कि इस संहिता के किसी भी खंड द्वारा अभिप्रेत है। यदि सहमति किसी व्यक्ति द्वारा चोट के डर से या तथ्य की गलत धारणा के तहत दी गई है और यदि कार्य करने वाला व्यक्ति जानता है या उसके पास कारण है यह विश्वास करना कि सहमति ऐसे डर या गलतफहमी के परिणामस्वरूप दी गई थी या पागल व्यक्ति की सहमति। यदि सहमति किसी ऐसे व्यक्ति द्वारा दी गई है जो मानसिक अस्वस्थता या नशे के कारण उस चीज की प्रकृति और परिणाम को समझने में असमर्थ है जिसके लिए वह अपनी सहमति देता है, या जब तक संदर्भ से विपरीत प्रतीत न हो, यदि सहमति 12 वर्ष से कम उम्र के व्यक्ति द्वारा दी गई है। विस्तृत विवरण। 1. प्रासंगिक परिचय। आईपीसी 1860 की धारा 90 संहिता के विभिन्न प्रावधानों के संदर्भ में वैध सहमति की सीमाओं का सीमांकन करती है। यह स्पष्ट रूप से उन परिस्थितियों की पहचान करता है जहां सहमति को अमान्य किया जा सकता है, दी गई सहमति की गुणवत्ता और शर्तों पर जोर दिया जाता है। 2. प्रावधान का सार। धारा 90 का सार इस सिद्धांत के इर्द-गिर्द घूमता है कि सहमति वैध होने के लिए बिना किसी दबाव, गलतफहमी या अक्षमता के स्वतंत्र रूप से दी जानी चाहिए। 3. चोट लगने का डर। पहली शर्त जिसके तहत सहमति अमान्य हो जाती है वह यह है कि अगर यह चोट के डर से दी गई हो। यह शर्त मानती है कि धमकी या दबाव के तहत किया गया कोई भी निर्णय या समझौता वास्तविक नहीं है और इसे वैध सहमति नहीं माना जाना चाहिए। 4. तथ्य की गलत धारणा। गलत धारणा या परिस्थितियों की गलतफहमी के तहत दी गई सहमति अमान्य मानी जाती है। यह निर्णय लेने की प्रक्रिया में पूर्ण जागरूकता और समझ के महत्व को रेखांकित करता है। 5. अभिनेता का ज्ञान। पहली 2 शर्तों के तहत सहमति को अमान्य करने के लिए यह आवश्यक है कि कार्य करने वाला व्यक्ति इस बात से अवगत हो या उसके पास यह विश्वास करने का उचित आधार हो कि सहमति डर या गलतफहमी से प्रभावित थी। 6. मानसिक रूप से अस्वस्थ या नशे में धुत व्यक्ति की सहमति। मानसिक अस्थिरता या नशे के कारण कार्य की प्रकृति और निहितार्थ को समझने में असमर्थ व्यक्तियों की सहमति अमान्य मानी जाती है। कानून मानता है कि ऐसे व्यक्तियों के पास सूचित और स्वैच्छिक सहमति प्रदान करने की क्षमता नहीं हो सकती है। 7. एक कारक के रूप में आयु। धारा में यह भी कहा गया है कि जब तक अन्यथा संकेत न दिया जाए 12 वर्ष से कम उम्र के व्यक्ति द्वारा दी गई सहमति वैध नहीं है।
बच्चे अपनी उम्र और समझ के कारण अपने निर्णयों के निहितार्थों को पूरी तरह से समझ नहीं पाते हैं, इसलिए कानून उनके हितों की रक्षा करता है। 8. कानूनी निहितार्थ। धारा 90 को समझना उन मामलों में महत्वपूर्ण है जहां सहमति की वैधता एक केंद्रीय मुद्दा बन जाती है, जैसे कि हमला, धोखाधड़ी या चिकित्सा प्रक्रियाओं के मामले। यह प्रावधान अदालत को यह निर्धारित करने में सहायता करता है कि सहमति वास्तविक थी या बाहरी कारकों से प्रभावित थी। 9. अन्य कानूनी प्रणालियों के साथ तुलना। अन्य कानूनी प्रणालियों में भी इसी तरह के प्रावधान मौजूद हैं, जो इस सिद्धांत की सार्वभौमिकता पर जोर देते हैं कि सहमति स्वतंत्र, सूचित और स्वैच्छिक होनी चाहिए। 10. वास्तविक जीवन में अनुप्रयोग। वास्तविक दुनिया के परिदृश्यों के संदर्भ में धारा 90 एक महत्वपूर्ण भूमिका निभाती है। उदाहरण के लिए, कथित यौन उत्पीड़न के मामलों में यह निर्धारित करना महत्वपूर्ण हो सकता है कि क्या पीड़ित ने सहमति दी थी और किन शर्तों के तहत यह प्रदान की गई थी। यह अनुभाग वास्तविक सहमति और दबाव, गलतफहमी या अक्षमता के तहत प्राप्त सहमति के बीच अंतर करने में सहायता करता है। निष्कर्ष। आईपीसी की धारा 90 एक महत्वपूर्ण कानूनी सिद्धांत स्थापित करती है। सहमति के वैध होने के लिए इसे बिना किसी बाहरी प्रभाव या अक्षमता के स्वतंत्र रूप से दिया जाना चाहिए। उन परिस्थितियों की पहचान करके जिनके तहत सहमति से समझौता किया जा सकता है, प्रावधान व्यक्तिगत पसंद और स्वायत्तता की पवित्रता को बरकरार रखता है। यह सुनिश्चित करता है कि व्यक्तियों को उनके वास्तविक समझौते के बिना किए गए कार्यों से संरक्षित किया जाता है। यह व्यक्तिगत अधिकारों की सुरक्षा और यह सुनिश्चित करने के लिए कानूनी प्रणाली की प्रतिबद्धता को दर्शाता है कि प्रत्येक व्यक्ति के निर्णय का सम्मान किया जाए और उसमें हेरफेर न किया जाए। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Embark on a legal discovery with our Law Awareness video series designed to decode the Indian Penal Code (IPC). Each session unravels a new layer of legal understanding, enriching your knowledge. Today, we continue this journey by learning another IPC section. Section 90 of the Indian Penal Code, 1860, IPC 1860. Consent known to be given under fear or misconception. IPC Section 90 states, a consent is not such a consent as it intended by any section of this code, if the consent is given by a person under fear of injury or under a misconception of fact, and if the person doing the act knows or has reason to believe that the consent was given in consequence of such fear or misconception, or consent of insane person. If the consent is given by a person who, from unsoundness of mind or intoxication, is unable to understand the nature and consequence of that to which he gives his consent, or unless the contrary appears from the context, if the consent is given by a person who is under 12 years of age. Elaborated description. 1. Contextual introduction. Section 90 of the IPC 1860 demarcates the boundaries of valid consent in the context of various provisions of the Code. It clearly identifies circumstances where consent might be rendered invalid, emphasizing the quality and conditions of the given consent. 2. Essence of the provision. The crux of Section 90 revolves around the principle that consent, for it to be valid, must be given freely, without any duress, misconception, or incapacity. 3. Fear of injury. The first condition under which consent becomes invalid is if it is given under the fear of injury. This stipulation recognizes that any decision or agreement made under threat or duress is not genuine and should not be considered a valid consent.
4. Misconception of fact. Consent given under a wrong impression or misunderstanding of circumstances is deemed invalid. This underscores the importance of full awareness and understanding in the decision-making process. 5. Knowledge of the actor. For the consent to be invalidated under the first two conditions, it's essential that the person performing the act is aware or has reasonable grounds to believe that the consent was influenced by fear or misconception. 6. Consent of the mentally unsound or intoxicated. Consent from individuals unable to comprehend the nature and implications of the act due to mental instability or intoxication is deemed invalid. The law acknowledges that such individuals might not have the capacity to provide informed and voluntary consent. 7. Age as a factor. The section also states that, unless otherwise indicated, consent given by a person under 12 years of age is not valid. Children, due to their age and understanding, may not fully grasp the implications of their decisions, hence the law safeguards their interests. 8. Legal implications. Understanding Section 90 is crucial in cases where the validity of consent becomes a central issue, such as in cases of assault, fraud, or medical procedures. This provision assists the court in determining whether the consent was genuine or influenced by external factors. 9. Comparison with other legal systems. Similar provisions exist in other legal systems, emphasizing the universality of the principle that consent should be free, informed, and voluntary. 10. Real-life application. In the context of real-world scenarios, Section 90 plays a pivotal role. For instance, in cases of alleged sexual assault, the determination of whether the victim gave consent and the conditions under which it was provided can be crucial. This section assists in discerning between genuine consent and one obtained under duress, misconception, or incapacity. Conclusion. Section 90 of the IPC establishes a crucial legal principle: for consent to be valid, it must be given freely, without any external influence or incapacitation. By identifying circumstances under which consent might be compromised, the provision upholds the sanctity of personal choice and autonomy, ensuring that individuals are protected from acts done without their genuine agreement. It reflects the legal system's commitment to safeguarding individual rights and ensuring that every individual's decision is respected and not manipulated. If we are responsible, the future will be good for the future generations.